హాయ్ అండి, అందరికీ నమస్తే. మన పల్లెటూరి స్నేహంలో ఈరోజు చూడండి, దండ మీద గడ్డి అంటే చాలా అనుకుంటే దండ పోయి చేను లేక అంటుకునింది గడ్డి. అక్కడ అత్తయ్య ఎందుకంత కష్టపడుతూ ఉందంటే ఇట్లా చెట్లకు తగులుకుంటుంది. ఆ చెట్లలో పిట్టలైతే గుడ్లు పెట్టుకున్నాయి. ఆ గుడ్లు కాలిపోతాయని అత్తయ్య అయితే చాలా కష్టపడుతూ ఉంది. అది ఆరిపోవడం లేదు. రగడ రగడ మేమంతా కొంచెం తిప్పలేవన్నాము, అయినా అది ఆరిపోవడం లేదు. గాలి పెడుతుంది కదా, గాలికి అలాగే వచ్చేస్తూ ఉంది. అక్కడ దండ మీద చాలా చిరుగు చిరుగు ఉంది. పురుగు పుట్ట వస్తాయి కదా, ఇప్పుడు నాగల అమాస వస్తుంది కదా, ఈ అమాస ముందరైతే మన పల్లెటూర్లలో ఎక్కువ పురుగు పుట్ట అలా ఉంటాయి. అలా పురుగు పుట్ట ఉంటాయి, ఇబ్బంది అవుతుందని చెత్త ఏదమన్నంతా గలీజు అవన్నీ ఉంటే అంటించేస్తారు. అలా అని దండ మీద అదల్లా చిదుగుందని అంటించింది. నిన్నంతా కోసేసింది కదా, పొద్దున నిన్న అంతా కోసేసినదల్లా అంటించాలా అనుకున్నది. దండ మీద అగ్గిపుల్ల వేసేసరికి ఇట్లా చెట్టు మీద ఇక్కడైతే బోరు దగ్గరకు వచ్చింది. బోరు ఆడ తీగ అంటుకుంటుందని చాలా అయితే అందరం తెప్పలు పడింది. అత్త అయితే అలా చెట్టు తీసుకొని ఆకుతో కొట్టేసుకుంటూ వచ్చింది. తన కాళ్ళు ఎడగాలుతాయని నాకైతే భయం వేసింది. చెట్లు పోతే పోయినవన్నీ పోని, కాళ్ళు కాలుతాయి, ముందు పక్కకు రా అన్నాను. అంటే లేదులే ఏం కాదులే అని అలాగే ఆర్పేసుకుంటూ వెళ్తూ ఉంది. అలా చెట్లనైతే ఎలా అంతా ఆర్పేసింది. మంట అయితే ఆగడం లేదు. అదే సన్న గడ్డి ఉంది కదా, రదులుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అది వెళ్ళిపోతూ ఉంటే ఏమో అయిన కాడల్లా ఆర్పుకుంటూ వెళ్తూ ఉంది. చిన్న నొప్పి ఉన్నా కానీ అంటుకుంటూ పోతుంది. అలాగే చూడి, ఏది ఉన్నా అగ్గి దేవుని కింద మనం పారలేము అనేది, నీరు నిప్పుకి అడ్డుకట్ట వేయలేము అంటే ఇదేనేమో. అసలుకి ఒక్క చోట వేసింటే అది ఎలా అంతా రదులుకొని కాలిపోతుందో చూడి, అంతా మంట మీద మంట అన్నట్టుంది. ఇక్కడైతే చిన్న చిన్న పిట్టలు అవైతే గుడ్లు పెట్టుకున్నాయి. ఆ గుడ్లకి ఇబ్బంది అవుతుందని అత్తయ్య అయితే తనకలాడుతూ ఉంది, పోతాయి పాపం అని. అలానే కాళ్ళు కాలుతాయో లేదో అని ఆలోచించకుండానే అలా అగ్గెంత ఆర్పేస్తూ ఉంది. మేము ఆర్పుతాం అనుకుంటే వద్దు, కాళ్ళు కాలుతాయి, బట్టలు కాలుతాయి, మీరు పక్కకి వెళ్ళండి అనేది మమ్మల్ని. ఇక్కడైతే బోరు దగ్గర తీగ ఎక్కడ కాలుతుందో అని తనకలాడుతూ ఉంది. తీగ కాలిపోతుందేమో అని. తీగ అయితే కాలలేదులే, తీగకైతే ఏం కాలేదు. చిన్న గడ్డి కదా, అంత సత్త మాదిరి గరక కదా, అలా ఉన్నందుకు అలా చూశారు కదా. మన పల్లెటూరి స్నేహానికి ఒక లైక్ ఇవ్వండి.